నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ గాయత్రి బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్ రామ్ ఆధ్వర్యంలో కోరుకొండ గ్రామదేవత అంకాలమ్మ అమ్మవారికి సారే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి స్వామివారి ఆడపడుచు అయినటువంటి గ్రామదేవత శ్రీ అంకాలమ్మ తల్లికి సారె సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి అమ్మవారి సారే కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సారే సమర్పించారు. అందరికీ నమస్కారం అండి. కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో ఈరోజు అంకాలమ్మ తల్లికి అయితే సారి తేవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచుకు సారి పంపినట్లుగా అమ్మవారికి అయితే ఈరోజు సారి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడిలోకి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని అలాగే కొబ్బరికాయలు అవి కొట్టి అక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడ వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి సారి ఇవ్వడం జరిగింది. అమ్మవారు అందరినీ కూడా కాచి కాపాడి రక్షించి ప్రతి పనులు అందరికీ తోడుగా ఉండి పిల్ల పాపలతో అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ఇవ్వాలని, లోకమంతా సుభిక్షంగా అమ్మవారు చల్లగా చూడాలని ఇక్కడైతే ప్రతి ఒక్కరు సారి తీసుకొచ్చి అమ్మవారు సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్క ఆడవాళ్ళలోని కూడా ఈ నెలంతా ఇదే ప్రోగ్రాము మా రాజానగరం నియోజకవర్గంలో మా 83 గ్రామాల్లో కూడా ఇదే విధంగా రోజుకి 5-6 చోట్ల అయితే మేము పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామ దేవతకి కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని అమ్మవార్లందరూ కూడా గ్రామ దేవతలందరూ కూడా జరిపించుకోవడం మా నియోజకవర్గంలో మాకు చాలా సంతోషంగా ఉంది.
అందరికీ కూడా అమ్మవార్లందరూ కూడా 101 తల్లి అమ్మవార్లు కూడా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలని అమ్మవార్లందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామ దేవత మాతృశ్రీ అంకాలమ్మ తల్లికి మరి ముత్తైదులందరం కూడా పసుపు కుంకుమలతో గాజులతో అన్నిటితో కూడా ఆవిడకి ఆషాఢ మాసం సందర్భంగా ముత్తైదులందరితో కూడా సారీ సీలతో గ్రామోత్సవం చేసుకుంటూ వచ్చి మన లక్ష్మీనరసింహ గుడి దగ్గర నుంచి తిరువిధిలో తిరిగి అంకాలమ్మ తల్లి గుడి వరకు వచ్చి అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించేయండి. మరి అందరూ కూడా సుఖశాంతంగా ఉండాలని, పాడి పంటలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యంతో ఉండాలని, ఆ మాతృశ్రీ అంకాలమ్మ తల్లి దీవించాలని అందరూ కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ గాయత్రి బ్రాహ్మణ సమైక్య తరపున మేము అమ్మవారికి ఆషాఢసారి పంచిపెట్టాలని అనుకున్నాం. దాంతో మిగిలిన గ్రామ సభ్యులు అందరూ పెద్దలు అందరూ వచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు. చిన్నగా మొదలు పెడదాం అనుకున్న కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరిగింది. దీనికి మా ప్రెసిడెంట్ గారు చాలా సహాయ సహకారాలు అందించారు. పోలీసు వారు కూడా మాకు ట్రాఫిక్ ఏ ఇబ్బంది కలగకుండా చాలా హెల్ప్ చేశారు. దానివల్ల మేము ఇంత వర్షం కూడా మాకు కనికరించిందండి. దీనివల్ల మేము చాలా చక్కగా కార్యక్రమం అంతా జరిపించుకున్నాము. అదంతా నేను కోరుకొండ మండలం శ్రీ లక్ష్మీ నరసింహ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్యకి నేను ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నాను. గ్రామంలో ఈ మండలంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, సుసంపన్నంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పించి మేము ఇప్పటి వరకు మన కోరుకొండ గ్రామంలో లేనటువంటి ఆషాఢ సారే మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఇద్దామని సంకల్పించి కేవలం బ్రాహ్మణులు ఒకటే ఇస్తే ఇది ఊరందరికీ సంబంధించినటువంటి విషయం కదా అని అందరినీ సంప్రదించాం. అలాగే మన గ్రామ ప్రెసిడెంట్ కర్రి గణేష్, ఎమ్మెల్యే మన బలరామకృష్ణ గారిని అందరితోటి సంప్రదించాం. ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ గణేష్ కానీ, లక్ష్మీ సరోజ్ కానీ, అదేవిధంగా అమ్మాయి సూర్యకుమారి కానీ, వెంకటలక్ష్మి కానీ, అలాగే ఊళ్ళో ఉన్నటువంటి ముఖ్యంగా ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి మీ పత్రికా ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీ అందరి దయ వల్ల, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఆడపడుచులందరి దయ వల్ల మన గ్రామానికి ఆడపడుచైనటువంటి అంకాలమ్మకి తొలిసారిగా మనం సారి ఇవ్వగలిగాం. అమ్మవారి ఆశీస్సులు మన గ్రామానికి, మన మండలానికి అంతటికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ సారి ఇవ్వడానికి మా శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాం. మా చేత ఆషాఢం సారి ఇప్పించుకునే విధంగా ఆ అంకాలమ్మ తల్లి మా అందరికీ ఆయురారోగ్యాలు, శక్తులు, ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు కొత్తపల్లి సూర్యకుమారి అండి. మా వారి కొత్తపల్లి భాస్కర్ రామం గారు. నేను కోరుకొండ బ్రాహ్మణ సంఘ ప్రెసిడెంట్ అండి. ఆయన మేము ప్రతి ఏడాది విజయవాడ దుర్గమ్మకి మేము ఇస్తూ ఉంటామండి. సారి బ్రాహ్మణ సంఘం తరఫున భారీ ఎత్తున ఇస్తాం. మేము కాలినడకను వెళ్ళి మొత్తం ఏపీ అంతా ఆడవారు అందరం కలిసి చేస్తాము. అలాగే మా వారికి గుడి దగ్గర ఉన్నప్పుడు మనసులో సంకల్పం వచ్చింది, ఇది మన ఊరిలో మన అమ్మవారికి చేస్తే మన కుటుంబాలు, మన ఊరు బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచన వచ్చి తలపెట్టారండి ఆయన. దాన్ని ఆయన నేను కలిసి వీలైనంత మటుకు జనానికి చెప్పుకుంటూ వచ్చి వారం 10 రోజులు బట్టి అందరికీ చెప్పి సారి చేసి అందరం చేసి పట్టుకొచ్చామండి. దీనివల్ల ఏంటంటే అమ్మవారంటే ఆడవారంటే కుటుంబాలు బాగుండాలి, కుటుంబాలు బాగుంటేనే కదా ఊరు బాగుండేది. అందుకని మా ఇంటి ఆడపడికి ఆషాఢ మాస సారి ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు.